తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వనదేవతల జాతర ఈ నెల 21న ప్రారంభం కానుంది. అయితే జాతర నిర్వహణలో భాగంగా వాహనదారుల నుంచి అధికారులు టోల్తో పాటు మరో 2 రుసుములు వసూలు చేస్తున్నారు. దీంతో 45 కిలోమీటర్ల పరిధిలోనే 3 చోట్ల ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందని భక్తులు తెలుపుతున్నారు. సాధారణంగా ఏదైనా దూర ప్రాంతాలకు బయలుదేరితే జాతీయ రహదారుల వెంట దాదాపు 50 కిలోమీటర్ల పరిధిలో ఒక టోల్ గేట్ ఉంటుంది. అయితే వనదేవతలను దర్శించుకునేందుకు వాహనాల్లో వచ్చే భక్తుల నుంచి అందుకు భిన్నంగా టోల్తో పాటు పర్యావరణ ఛార్జీ, పార్కింగ్ రుసుములు కూడా వసూలు చేస్తున్నారు. ఫిబ్రవరి 21న ప్రారంభమయ్యే మేడారం మహాజాతరకు ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. భారీగా ప్రైవేటు వాహనాలు క్యూ కడుతున్నాయి. టోల్, పార్కింగ్ రుసుములతో పాటు అటవీ శాఖ ఈసారి ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణ ఛార్జీలు కూడా వసూలు చేస్తోంది. అటవీ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు, వన్యప్రాణుల రక్షణకు వినియోగించేందుకు ఈ రుసుమును వసూలు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వాహనాల తనిఖీలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, జాతర పూర్తయ్యే వరకైనా టోల్ నిలిపివేయాలని భక్తులు కోరుతున్నారు.